మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. జగిత్యాల జిల్లా కోరుట్లలో భావోద్వేగ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి 40 ఏళ్ల తర్వాత తన సొంత ఊరుకు చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులు ఆత్మీయులను కలుసుకొని భావోద్వేగానికి గురయ్యారు. తను వారందరినీ పేరు పేరున పలకరించి కొంతవరకు భావోద్వేగ వాతావరణం ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. మన బాబాయ్ ఫ్రెండ్ చిన్నవా ఓ చిన్నవా ఇట్రా ఇట్రా బిడ్డ అన్నపూర్ణ చిన్నవా నువ్వే బిడ్డ ఇట్రా తెలిసిన ఇన్నే ఉంటాయి ఎంతక్క ఇన్నే ఉంటాయి కొండయ్య మన చిన్నబాబు కొండయ్య బాబు గోపాలన్న కోరుట్లకు చేరుకున్నటువంటి దేవ్జీకి కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 40 ఏళ్ల క్రితం వదిలి వెళ్లినటువంటి ఇంటిని మళ్లీ చేరుకోవడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అన్నపూర్ణ చిన్నవా నువ్వే బిడ్డ ఇట్రా ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు దేవ్జీ. 40 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఇల్లు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యమన్నారు. తన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొని మళ్లీ జనజీవనంలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. చెప్పేది ఏంటంటే నేను ఈ సందర్భంగా ఇంటి కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత కోరుట్ల అనేటువంటిది చదువుకున్నటువంటి ఊరు కూడా కాబట్టి అందరి ఫ్రెండ్స్ను కలవడం, తర్వాత మొత్తంగానే పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ సంబంధించినటువంటి అందరినీ ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, మిత్రులతో కలవడం, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి హోమ్ టౌన్ కాబట్టి అందరితో కలిసి విషయాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ రాజకీయపరమైన విషయాలు అనేటువంటిది మాట్లాడడం ఉచితంగా ఉండదు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక కోరుతున్నాను పదే. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నా, హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పిన. నేను బహిరంగ జీవితానికి వచ్చిన విషయం కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, అవన్నీ చెప్పినటువంటి స్థితిలో ఇదొక రకంగా మళ్ళీ దాన్ని రిపీటెన్స్ చేయడము బాగుంటుంది. నేను వచ్చినటువంటి ఉద్దేశం కూడా కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ను, ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలవాలనేటువంటిది. ఈ గతంలో మా కాలేజీ రోజుల్లో వేరే వేరే రాజకీయాలతోటి పనిచేసినాము. ఎవరైనప్పటికీ కూడా పార్టీలు ఏవైనా సంఘాలు ఏవైనా అందరినీ ఫ్రెండ్స్గానే భావించి అందరితోటి కలిసి మన పట్టణానికి సంబంధించినటువంటి మంచిటలు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మంచిటలు, యోగక్షేమాలు తెలుసుకొని అభిప్రాయాలను షేర్ చేసుకోవడం అనే దానికి పరిమితమై వచ్చినటువంటిది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వచ్చిన నేపథ్యం ఏంటిది, వచ్చిన ఉద్దేశం ఏంటిది అనేది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, ఆల్రెడీ నేను హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పుకున్నటువంటి స్థితిలో మళ్ళీ మీరు అడిగితే కూడా రిపీటెన్సీ అవుతుంది. అయితే ఈ సందర్భంగా తన బాల్యంలో గడిచినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయని దేవ్జీ గుర్తు చేసుకున్నారు. సమాజంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ప్రజల కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలను కలుస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవ్జీ అన్నారు. తెలుసుకున్నది ఏంటంటే వ్యక్తిగా నా కుటుంబం అనేటువంటిది ఇంటికి సంబంధించింది కాకుండా మొత్తం కోరుట్ల టౌనే మా కుటుంబము అనేటువంటి విధంగానే రాజకీయాలకు అతీతంగా రకరకాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ తెలుసు, అవన్నీ పేర్లు తీయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు, ఐడియాలజీ అవన్నీ ఏమున్నా కోరుట్ల అనేటువంటిది హోమ్ టౌన్గా నేను భావిస్తున్నా కాబట్టి, వాస్తవం కూడా కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే అని అనుకుంటున్నా. అదే దృష్టితో అందరి దగ్గర అప్రోచ్ అయిపోయి
అందరినీ ఫ్రెండ్లీ రిలేషన్స్ తోటే వ్యవహరించాలనేటువంటిది. అంతే తప్ప మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి ఈ వచ్చిన మరుక్షణమే రాజకీయాలకు వివాదాలకు తావించే విధంగా మాట్లాడడం ఉచితమైంది కాదు. అది సందర్భాన్ని బట్టి కూడా మీరు అడగడం, నేను మాట్లాడడం ఉండాలి. ఇక సందర్భాన్ని గమనించకుండా మనం అడగడం కూడా అది బాగుంటుంది అని మీ అందరికీ రిక్వెస్ట్. మీరు వచ్చి రా అది ఇక ఉంటుంది, ఇక మనిషి సహజం కదా, నైజం కదా. అంటే ఇన్నేళ్ళు దూరంగా ఉండి ఒక్కసారి అని అంటే మనిషి యొక్క శరీర ఆకృతి మారిపోతుంది. మార్పులు మేమంతా అంటే 18-19 సంవత్సరాల వయసులో ఉంది, ఇప్పుడు ఒక్కసారికి వచ్చేసరికి వెంటనే పోల్చుకోలేము స్థితి. అయితే నేను తమ్ముడు గంగాధర్ వచ్చినప్పుడు, అంజన్న వచ్చినప్పుడు చెప్పిన అందరినీ గుర్తు చేసిన ఉంటాయి. అంటే పాత స్నేహితుల్ని, ఏబీవీపీ అయినటువంటి భాస్కర్, శివకుమార్, వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం ఉన్నటువంటి టీచర్లను, అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానంటే మా కానిక్ బట్ టీచర్ నుంచి మొదలు పెట్టుకొని కాలేజ్ లెక్చరర్ల దాకా. ఉదాహరణకు అంజన్నకు సుట్టమైనటువంటి దుబాయ్ సార్, ఇట్లా చాలామంది పేరున గుర్తు చేసిన ఉంటాయి. అట్లా రేపు కూడా అందరి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామని. అట్లా చెప్పాలంటే చాలా మంది పేర్లు గుర్తుకొస్తారు కదా, ఎవరికైనా గుర్తుకొస్తారు. మనిషి అన్న తర్వాత ఎవరికైనా కానీ తల్లి, తండ్రి, కుటుంబము, అన్న, తమ్ముడు, అక్క అన్నట్టు అందరికీ గుర్తొస్తారు. కాకపోతే దేశ ప్రజలందరూ మన కుటుంబ సభ్యులని భావించడం కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబంలో ఇబ్బందులే దేశ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాటిని తొలగించడానికి పోరాటం మార్గం అనుకొని పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల కోసం. మీరు విద్యార్థి దశ నుండి ప్రేరణ అంటే ఇప్పుడు ఇక్కడేదో పట్టణంలో గ్రామీణ ప్రాంతంలాగా నేను స్వయంగా కానీ ఆనాడు పట్టణ ప్రజలు కానీ ఏదో పెద్ద సమస్య ఎదుర్కొని చాలా ఇబ్బంది పడ్డది అనేటువంటిది అయితే నాకు గుర్తు రావడం లేదు. కానీ ఒక దోపిడీ పీడన లేనటువంటి సమాజం అని అంటాం చూడండి. కాలేజీ విద్యార్థులుగా అప్పుడు మాకు గొప్ప ప్రేరణ ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా, నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. అప్పటి పరిస్థితులు పనిచేసినాయి. ఇప్పటికి కూడా వేరే రూపం లోపల, అంటే ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ఆ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదు అనేది అప్పుడు, ఇప్పుడు, రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం, నా విశ్వాసం. తమ్ముడి కూతురు సుమా, అదే చెప్తున్నా కదా, అది ఎప్పుడు ఎవరైనా కానీ సుమా కానీ ఇంకా ఇతరుల కుటుంబాలు, నేను ఒక్కనే కాదు కదా, పార్టీలో వందలాది వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కుటుంబాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సుమ రాసింది నాకే కాకుండా మా అందరి కూడా రాసినట్టుగానే ఫీల్ అయ్యేది. అయితే ఇప్పుడు కుటుంబాలు అన్నప్పుడు ఆత్మీయత యొక్క వ్యక్తీకరణ అది. కానీ ఇప్పుడు సుమ లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు కాబట్టి దేశం యొక్క ప్రజలందరూ మా కుటుంబం అనుకున్నాం కాబట్టి అందులో భాగంగా సుమ రాసింది కూడా మొత్తం సమాజం మంచి కోసమే తప్ప దానికి వేరే రకంగా కేవలం నా కుటుంబం మేరకు పరిమితమైనదిగా కాకుండా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు, అందరు కార్యకర్తలకు సంబంధించినటువంటి, అంటే సమాజంలో ఉన్నటువంటి సుమ రూపంలో ఉన్నటువంటి యువతరము, యువతులు ఏం కోరుకుంటున్నారు, పార్టీని ఎట్లా అభిమానిస్తున్నారు అనే దాని వ్యక్తీకరణగానే తీసుకున్నా నేను. ఇప్పుడు నేను రాష్ట్రంలో హైదరాబాద్లో చెప్పినటువంటి విధంగా భవిష్యత్తు ప్రజల కోసం పనిచేయడం అనేది కదా బ్రాడ్గా. కాబట్టి ఎక్కడ అవసరం పడితే అక్కడికి వెళ్ళాలనేది. ఒకసారి ప్రజల కోసమే మనం జీవితాన్ని అంకితం చేసినాం అనుకున్న తర్వాత ప్రజలు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ప్రజల సమస్యలు ఎక్కడ మనకు అర్థమైతే అక్కడికి వెళ్ళడం. అంటే నేను మీ మీడియా ద్వారానే బహిరంగంగా అందరికీ చెప్పిన కదా, అంటే కేవలం నేను నా ఇంటికే పరిమితమై నా వ్యక్తిగత జీవితానికే పరిమితం కాదలుచుకోలేదు, ప్రజల కోసమే జీవితం అని అన్నాం. కాబట్టి ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ ఉంటా, ఎక్కడైనా ఉంటాయిగా ప్రజలు ఇన్వైట్ చేసిన అందరికి థ్యాంక్స్. ఇదిలా ఉంటే దేవ్జీ రాకతో కోరుట్లలో ప్రత్యేకమైనటువంటి వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయన అభినందించారు.